నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు. అప్పుడు మనకి స్వాతి నక్షత్రం అని పెళ్లి చేసుకున్నారు అనుకోండి బాబు. అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదే విధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారు అనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంటి ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి, మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి. మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, ఓం శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం. ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటదండి. వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండి బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. అయస్కాంతం ఇనుముల కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు బెల్లం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు ఆ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బే డబ్బండి బాబు. అసలు ఇంక అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి. అసలు ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అంటే పిసినారు వాళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి. ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నయ్య అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటి అనుకున్నారండి బాబు? రాశి ఫలాలంటే ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు. అంతేగాని మామూలు దానికి ఎలా అంటారంటే, ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్లి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి, మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అదిరిపోద్దండి. ఏమంటే ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్లిళ్ళు? ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని ఓ పొలవమని అమెరికా ఇచ్చి ఇవ్వడమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదనేసి ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి. ఆస్తులు అయితే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలా మంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి. వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళంతా షష్టాష్టకం 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 అని డమేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోతుందండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసిండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి. ఎంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి, పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటదండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ ఆ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటదండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి. కన్యారాశి అండి బాబాయ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి,
ఏమంటే ఎటువంటిది ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగే మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుంది. అలాగే మనకి తులారాశి తీసుకున్నాం అనుకోండి, ఏమంటే తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసాం అనుకోండి, సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటంటే విడాకులు తీసేసుకుంటారా ఏంటి, కూర బాగాలేదు విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమంటే నక్షత్రాలు అన్నీ మన ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడంటే, ఏంటంటే మీరు అంతట్లో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకు పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్ని అందులోనే అయిపోవాలంటారు. భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని మనకు వృషభ రాశి వాళ్ళని ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుంది. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి. ఏమంటే ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసాం అనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశులని ఇచ్చేసేస్తే అది రూపోద్దండి. అలాగంటే కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రాలు అయితే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్త నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగంటే ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా తిరిగిపోద్దండి. అంటే చాలా మంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమంటే ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి. చేస్తాయంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అంటే ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క బలి ఉంటుందండి బాబు. ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మూడు పిల్లలు తిరిగిపోతండి బాబు కాపురాశులు. ఆ తర్వాత మేనరాశి చేసేసాం అనుకోండి, మేనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజ్లు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాల సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని వేస్తున్నారండి బాబు ప్రేక్షకులు. మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమంటే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళం చుట్టూ మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగో పంతుల చుట్టూ మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలా, అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే బాబు, ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమండి బాబు, ధనుసు రాశి అండి, ధనుసు రాశి వాళ్ళకంటే మనకి పంచమంలోకి రవి వచ్చేస్తున్నాడండి బాబు. ఏప్రిల్ 13 తర్వాత మేషరాశిలోకి వచ్చేస్తున్నాడండి. అలాగే అంటే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాశం రాహు ఉన్నాడు కదండి. ఆయన ఆయన ఏం చేస్తాడంటే మే 29, 2025 రాహు అంటే మీకు కుంభరాశిలోకి వచ్చేస్తాడండి. మరి శని వెళ్ళిపోయి మీన రాశిలోకి వెళ్ళిపోతాడండి. మరి శని మార్చి 29, 2025 వెళ్ళిపోయాడు అనుకోండి, అర్ధాష్టం శని వచ్చాడు. ఏమండి బాబు, అసలు ధనుసు రాశి వాళ్ళు అసలు మా పని బాగాలేదు, మా డ్యూటీ బాగాలేదు, మా పని ఎలాగా అని బాధపడుతుంటే మళ్ళీ శని ఏంటంటే అర్ధాష్టం శని. ఏమండి బాబు, మీరు అందరూ కూడా కొంచెం ఏ నెల వరకు వెయిట్ చేయాలండి, మీరు మే 29వ తారీఖు వరకు వెయిట్ చేశారనుకోండి, ఏమంటే మీకు అంత తిరుగులేదండి బాబు. ఇంకా అసలు డౌట్ లేదండి అసలు మీకు. ఇంకా ఏమంటే ఇప్పుడు ఈ ధనుసు రాశి చాలా మంది ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారండి.
వాళ్ళ ప్లాన్లన్నీ అయిపోతాయండి. ఏమండి ఇక్కడ అప్పులు బాలు అయ్యి అయ్యారండి పాపం. డబ్బులు రూపాయికి 10 రూపాయలు వడ్డీ అని ఇలాగా ఏదో తెచ్చుకుంటారనుకోండి. ఏమండి రూ. 10 వడ్డీకి, రూ. 2 వడ్డీకి ఇలాగా చాలా కట్టాలి కదండి. కట్టకపోతే ఏమవుతారు చెప్పండి? అప్పులు బాధలు వచ్చేస్తాయి. ఏమన్నా మీకంటే కడుపు నిండిన బేరాలండి చూసేవాళ్ళు అందరికీ. అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటాయేటండి ఎక్కడన్నా. కాబట్టి ధనుసు రాశి వాళ్ళంటే మీకు కేతువు కూడా అండి బాబు. కేతు మనకి మే 29 2025 సంవత్సరం నుంచి మనకి కన్యా రాశి నుంచి కేతు సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. దాని ద్వారా కూడానంటే మనకి పనిలో కొంచెం ఒత్తిళ్ళు ఇవన్నీ వస్తాయండి. రావని కాదు. అలాగే చేపల రైలు చెరువు జరుపుతున్నారు కదా, కూరగాయలు అమ్ముతున్నారు. ఈ బిజినెస్లు అన్నీ కూడా లారీలు అవనండి, హోల్సేల్ అవనండి, చిన్నవి అనండి, అంతా ఒకటే టైప్ అండి. ఏమంటే బాబు, ఇప్పుడు హోటల్ ఎట్టినా టీ స్టాల్ ఎట్టినా ఒకటేనండి. అంత తిండి పదార్థాలు. అదేండి బాబు, అది కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. అలాగే ఈ వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయండి. ఏమంటే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటే సినిమాలు కూడా చాలా బాగా చేస్తారండి. నేను కొంచెం ముందుకు వెళ్తారండి బాబు, బాగా 4 డబ్బులు వెనకేస్తారనుకోండి. ఏమంటే జర్నలిస్టులకి పాపం చిన్న చిన్న వాళ్ళకి ఏముంటుందండి, టెక్నికల్ ఫీల్డ్ ప్రొడక్షన్ ఇంకోళ్ళు బాగా సంపాదిస్తారండి. అందులో డౌట్ లేదండి. అంటే అలాగే కాలేజీ మాస్టర్లకి, ఆ తర్వాత డాక్టర్లకి, లాయర్లకి, చార్టెడ్ అకౌంటెంట్లకి, కాస్ట్ అకౌంటెంట్లు ఉంటారు కదండి. వీళ్ళంతా సొంత వృత్తి చేసేవాళ్ళు, సొంత వృత్తి చేసేవాళ్ళంతా కూడా కొంచెం డెవలప్ అవుతారండి. అందులో మాత్రం తిరగలేదండి. అండ్ వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు చేస్తారు కదండి బాబు. ఆ హోల్సేల్ వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయండి. ప్లాస్టిక్ వ్యాపారాలు ఇవన్నీ కూడా. ఏమండి బాబు, ఈ ధనుసు రాశి వాళ్ళకంటే మనకి గురుడు మనకి చాలా బాగున్నాడండి ఇప్పుడు. ఉం, ప- ప- మే 29 చూశారనుకోండి, మే 30 నుంచి 2025 సంవత్సరంలో సప్తమంలోకి వచ్చేస్తారండి. ఇంక అసలు తిరగలేదు ఇంకా. దాని గురించి మీరు ఎవరినన్నా ఏమి అడగాలిగమో కానీ వాళ్ళంతా కూడా మిమ్మల్ని అడగక్కర్లేదండి. ఆ రకంగా మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండిపోతారండి. ముందుకెళ్ళిపోతారు అంత చక్కగాను. అలాగే వాహనాలు లేని వాళ్ళు ఏమంటే వాహనాలు కొనేస్తారు. స్థలాలు లేని వాళ్ళు అంతా కూడా స్థలాలు కొనేస్తారండి. ఏమన్నా బాబు, కళ్ళు జాగ్రత్తండి. లైటింగ్లో వాటిల్లో ఎక్కువ ఉండకూడదండి. ఆ? ఏమంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికండి చక్కగా శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలండి. ఏమన్నా బాబు, దశమహావిద్యలో ఒకటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవాలండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి. ఏమన్నా ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలండి, అన్ని రాశి ఫలాలు అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడాలి మీరు. అంతేగాని మొత్తం నా జీవిత చరిత్ర అంతా చెప్పేసేలాగా ఉండదు. ఒకవేళ చెప్పామనుకోండి గుండె చచ్చిపోద్ది. ఎవరైనా ఇప్పుడు ఏమన్నా మీకు బాగాలేదంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఏమన్నా అక్రమ సంబంధాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళు మానేయండి, మానేస్తే మీకు బాగుపడతారంటే ఒక ఆవిడ తిట్టేసింది. ఏమంటే అంటే మీకు ఫ్యూచర్లో ఇప్పుడు గజ్జి వస్తుంది, తామర వస్తుంది, పెంకెట్టి ఇలా గీక్కుంటారని చెప్పావు అనుకోండి, రోగాలు వచ్చి చెప్పాలి కదండి జాతకం అంటే. అదే నువ్వు అలా చెప్పావు, రోగాలు వచ్చేస్తాయని మేము చచ్చిపోతాం అంటారేంటంటే. ఇవన్నీ అంటే అది జాతకాలు చెప్పాలా? మీకు ఏమైనా నచ్చితే చూడాలి, లేదా పక్కకి వెళ్ళిపోవాలి. అంతేగాని మనం జాతకం చెప్పేవాళ్ళు చెప్పుకోవాలి కదండి. అలాగే ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు చూడాలండి ఏదైనా సరే. మనం డబ్బులు కాదు కదండి, నాన్ కమర్షియల్. అందువలన మీరు చక్కగా ఎప్పుడైనా సరే మీరు ఫోన్ కొట్టుకోవచ్చు, మమ్మల్ని అడగొచ్చండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఇస్తే బాగుంటుందండి. మీకు అభ్యంతరం ఉండదు, మాకు అభ్యంతరం ఉండదు. సలహాలు ఇచ్చే టీచర్లు కదండి. మేము టీచర్లు కాబట్టి మేము ఆశ చూసి చెప్తాం, చాలా జాగ్రత్తగా చెప్తాం. అంటే బాగా అది మనం టీచర్లు సలహాలు ఇవ్వకూడదని బాబు, అది ఒకటి అర్థం చేసుకోవాలి బాగా. సలహాలు ఇచ్చారనుకోండి పిల్లలకి, ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తారు స్కూల్ పిల్లలు, కానీ వాళ్ళ మీద రెడ్ టీసీ మీద మేము రెడ్ మార్క్ వేసామనుకోండి, వాళ్ళకి ఏ స్కూల్లో చేర్చుకోరండి బాబు. అలాగే ఇప్పుడు మేము గురువులో అంటే చెప్పించేస్తే అసలు ఏం బాగుండదండి అసలు. అలా ఉండకూడదండి. గురు శిష్యుల రిలేషన్ ఎలా ఉండాలండి? ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ స్టూడెంట్, ఫ్రెండ్లీ టీచర్, ఆ రిలేషన్ లో ఉండాలండి. ఏమంటే మీరు సుత్తి ఎక్కువ చెప్తున్నారు, ఇదే ఇదే చేయట్లేదంటే మండిపోదు కదండి. మండిపోద్దా చెప్పండి మీరు. అసలు జాగ్రత్తగా ఉండాలండి. అది ఏ పాయింట్ అండి? మీ వ్యక్తిగత జాతకం కావాలండి, సమస్యలు కావాలండి, డబ్బులు కట్టాలా, మాట్లాడాలి జ్యోతిష్కులకి. నీకు ఫ్రీగా చెప్తే రాశి ఫలాలకి నువ్వు హాయిగా చూసుకొని ఎంజాయ్ చేయాలి, సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. కానీ తప్పండి బాబు, చాలా తప్పు. ఆగ్రహానికి గురైపోతారు, గురుగారు ఆగ్రహానికి గురైపోతారు. మా గురువు గారికి దత్తాత్రేయ స్వామి అండి మా గురువు అంటే. ఏంటనుకుంటున్నారు మీరు? ఇలా ఈ విధంగా ఈ రాశి ఫలాల్లో మీకు పరిహారాలు చేసుకోండి. ఆ, ఏ గ్రహం బాగుందండి అందుకనే మనం ధనుసు రాశి వారికి ఏది బాగాలేదని చెప్పాను నేను. రాహు కదండి, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. ఆ రాహు మంచిగా అయిపోతాడు కదా, మే 30 తర్వాత ఇంకెవరుంటారండి? శని ఉంటాడు. అందువల్ల శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి లంపం నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. దానం చేసేసి
శనివారం నాడు చక్కగా శనేశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుందండి బాబు ఈ జాతకం.